హాయ్ అండి. వీటిని ఎవరైనా గుర్తుపట్టారా? పూర్వం రోజుల్లో ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు కరిగిపోయిందని ఎప్పుడు వాళ్ళు వినేలేదు. రోజంతా వ్యవసాయం చేసుకున్నా సరే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు కరిగిపోయిందని వింటూనే ఉన్నాము. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇవి 100 గ్రామ్స్ తీసుకోవడం వల్ల 29 క్యాలరీస్, 57 కార్బోహైడ్రేటు, 22 ప్రోటీను, 0.6 ఫ్యాట్, 8 గ్రామ్స్ ఫైబరు, బి12 విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తయారు చేసే విధానం 1 గ్లాస్ ఉలవలు, 1 గ్లాస్ పల్లీలు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని 8-10 విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని మనకి తగినంత వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు లేత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న ఉలవల్ని అందులో వేసుకోవాలి. ఉప్పు, కారం తగినంత వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవలు తయారైపోతాయి.